నమస్కారం. ఈరోజు మనం పచ్చిమిరపకాయతో కర్రీ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ ఇది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. వితిన్ 15 మినిట్స్లో మనం కర్రీ చేసేయచ్చు. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ 7. నేను ఇక్కడ కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ఉండేవి తీసుకున్నాను. మంచిగా కడిగి తీసుకోవాలి. దాని కాడలు కూడా తీసేసాను. ఇప్పుడు దీనికి చిన్న చిన్న ఓపెనింగ్స్ పెట్టుకోవాలి. మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక హోల్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది. లోపల కూడా ఉప్పు పులుపు అంతా పట్టడానికి మనం కొంచెం చిన్న స్మాల్ ఓపెనింగ్స్ పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏం అవసరం లేదు. ఈ పచ్చిమిరపకాయల్ని నేను ఉడకబెట్టబోతున్నాను. కొంచెం వాటర్ కొంచెం ఉప్పు వేసి దీన్ని ఉడకబెట్టాలి. లేకపోతే మనం ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకోవచ్చు. ఇలాగే కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెడితే చాలు. నేను దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే ఉడికిపోయిద్ది. మన కర్రీలోనైనా వేసి ఉడకబెట్టుకోవచ్చు, కానీ ఇలా చేస్తే మనకి తొందరగా కర్రీ రెడీ అయిపోతుంది. అది ఉడికిన తర్వాత మనం ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో 1 స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం క్రష్ చేసేది, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయ క్రష్ చేసేది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే నేను 2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కలరు బాగుంటుంది, అలాగే కారం తక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టిన పచ్చిమిరపకాయలను కూడా దాంట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ కర్రీకి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. దీనిలోకి మనం ఒక 1/2 కప్పు దాకా మంచి థిక్గా ఉండే చింతపండు రసం, ఒక 2 లెమన్ సైజు చింతపండుని తీసుకొని మంచిగా పిండుకొని తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ కూడా పోస్తున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ కర్రీ మరిగేటప్పటికి థిక్నెస్ సరిపోయిద్ది. ఓవర్ చారుగా లేకుండా చేసుకోవాలి. ఒక చిన్న పీసు బెల్లం దీన్ని పగలగొట్టి దీనిలో వేసుకోవాలి. క్రష్ చేసి వేస్తున్నాను. ఇది మొత్తం ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాయిల్ చేసేసుకోండి. కర్రీ థిక్నెస్ కొంచెం దగ్గర పడేటప్పుడు మనం తీసేయచ్చు, మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కర్రీ ఇలాగే ఉండదు. దీనిలో కొంచెం ఇంగువ కూడా ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, పులుపు, అలాగే తీపి, కారం అన్నీ కరెక్ట్గా సరిపడేటట్టు మనం చేస్తే చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ ఇది. అలాగే 1 వీక్ దాకా మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. వేడివేడి అన్నంలో పచ్చడిలాగా కూడా వాడుకోవచ్చు. మేము కేరళలో అయితే లేత పచ్చిమిరపకాయతో డిఫరెంట్ వెరైటీస్ చేస్తాము, కానీ దాంట్లో ఒక పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి నేను చూపించలేదు. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరెంజ్ కంటిన్యూస్. బై బై.